హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను కోల్కతాలో విక్టోరియా మెమోరియల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకోబోతున్నాం. విక్టోరియా మెమోరియల్ క్వీన్ విక్టోరియా చనిపోయిన తర్వాత అంటే 1901 తర్వాత కట్టించారు. దీన్ని 1906 నుంచి 1921 దాకా కట్టించారు. దీన్ని కట్టించడానికి ఆల్మోస్ట్ 15 years పట్టింది. ఇదే విక్టోరియా మెమోరియల్ బయట నుంచి ఇలా ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈవిడే క్వీన్ విక్టోరియా. విక్టోరియా మెమోరియల్ని వైట్ మక్రానా మార్బుల్తో చేశారు. ఇదే మార్బుల్తో తాజ్మహల్ని ముఘల్స్ కట్టించారు. ఇది బ్రిటిష్, ముఘల్, వియత్నాం, ఇండియన్, పర్షియన్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ కలిపే ఈ విక్టోరియా మెమోరియల్ చేశారు. ఇక్కడ గ్లాస్ లోపల కొన్ని షిప్స్, స్వార్డ్స్, వెపన్స్, షీల్డ్స్, గన్స్ అవన్నీ ఉన్నాయి. అప్పుడులో బ్రిటిషర్స్ యూజ్ చేసిన గన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా షిప్ మోడల్స్. ఇక్కడ ఒక పియానో ఉంది, చాలా పెద్ద పియానో ఉంది. ఇది విక్టోరియా మెమోరియల్ లోపల ఇలా ఉంది. ఈయన జార్జ్ కింగ్. ఈయనే విక్టోరియా మెమోరియల్ కట్టించడం స్టార్ట్ చేయించారు. ఇంకా ఇనాగ్రేషన్ కూడా ఈయనే చేయించారు 1911లో. ఇది బ్రిటిషర్స్ వార్స్లో యూజ్ చేసిన క్యానన్. వార్స్లో ఇంత పెద్ద క్యానన్ని యూజ్ చేసేవారు వీళ్ళు. ఈ విక్టోరియా మెమోరియల్ని ఎవ్రీ ఇయర్ 3.5 million పీపుల్ విజిట్ చేస్తారు. ఇంకా ఈ విక్టోరియా మెమోరియల్ కట్టించడానికి 1 million pounds యూజ్ చేశారు. ఈ విక్టోరియా మెమోరియల్ కోసం మన మనీ, మన ఇండియన్స్, మన రిసోర్సెస్ అన్నీ మన నుంచే తీసుకున్నారు. ఇది విక్టోరియా మెమోరియల్ లోపల నుంచి బయట వ్యూ. గార్డెన్స్ చాలా బాగున్నాయి. ఇంకా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.